గోకుల్ పార్క్ చెట్టు కింద రాధాకృష్ణుల ఉన్నట్టు ఒక టాచ్యూ అయితే పెట్టారు. ఆర్మీ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సముద్ర తీరంలో ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే బెల ఉంది మాయా. వావ్, ఏందిదే ఇంత పెద్ద బొమ్మ ఉందే? ఓ, చిల్డ్రన్ పార్క్. ఓ పక్కన బీచ్, మధ్యలో పార్కు, ఎదురుగా వాటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. సో ఈ రోజు మనం సముద్ర తీరంలో వాకింగ్ చేస్తే ఎట్లా ఉంటదని ఆలోచిస్తే వైజాగ్ బీచ్ లో పొద్దున ఇలా వాకింగ్ చేసుకుంటూ మనం ఆర్కే బీచ్ వరకు వెళ్ళిపోదాం. ఆర్కే బీచ్ అంటే రామకృష్ణ బీచ్ అని కూడా అంటారు. ఆర్కే బీచ్ యువతల రెండు పార్కులు అయితే ఉంటాయి. ఒకటేమో కృష్ణుడిది చిన్న టెంపుల్ ఉండి ఒక చిన్న పార్క్ ఉంటది, దాని పక్కన చిల్డ్రన్స్ పార్క్ అనమాట. అది కూడా చాలా బాగుంటది. ఇలా కవర్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ పొద్దున్నే ఈ యొక్క బీచ్ అందాలను మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగా ఇది శ్రీకృష్ణుడు వారి టెంపుల్ అనమాట. చిన్నగా ఉంది కదా. చూస్తున్నారా, ఒక చిన్న మందిర్ మధ్యలో శ్రీకృష్ణుల వారు. చాలా బాగుందిగా చూడడానికి. మీకు అనిపిస్తుందా? ఇది గోకుల్ పార్క్. శ్రీకృష్ణుల వారు ఫ్లూట్ ఊతున్నట్టు రెండు చేతులు ఉండి బ్యాక్ సైడ్ చూసారా, ఒక చెట్టు కింద రాధాకృష్ణుల ఉన్నట్టు ఒక టాచ్యూ అయితే పెట్టారు. చాలా బాగుంది కదా చూడడానికి. ఇలా పొద్దున్న వాకింగ్ వస్తే భలే ప్రశాంతంగా ఉంటది కదా. ఓ పక్కేమో ఆర్మీ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, మరో పక్క ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సముద్ర తీరంలో ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే బెల ఉంది మాయా. వీళ్ళేమో వేరే గ్రూప్. వావ్, ఏందిదే ఇంత పెద్ద బొమ్మ ఉందే? ఓ, చిల్డ్రన్ పార్క్. ఇది వైజాగ్ లో బెస్ట్ చిల్డ్రన్ పార్క్ అంటే ఇదే. ఈ పార్క్ లో చిల్డ్రన్సే కాదు, పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక పక్క బీచ్, ఒక పక్క పార్క్. చాలా బాగుంది కదా. ఇది ఇండియన్ చైల్డ్ చిల్డ్రన్ పార్క్. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉంది ఏంటన్నది చూద్దాం. ఈ పార్క్ అన్నది నవోటల్ ఉందిగా, మీకు ఎదుగుగా కనిపిస్తుంది చూస్తారా, అది నవోటల్. సో దాని ఆపోజిట్ లో అయితే ఉంటుంది. వావ్, చూసారా, ఓ పక్కన బీచ్, మధ్యలో పార్కు, ఎదురుగా నవోటల్. ఇక్కడ చూసారా మీరు, చివరికి అదే ఆర్కే బీచ్. అక్కడైతే బీభత్సంగా సెల్ఫీలు తీసుకుంటూనే ఉంటారు. వీడియోలు అంత ఎక్కువైందని ఆర్కే బీచ్ పార్ట్ 2 కింద నెక్స్ట్ వీడియో పెడతా. అంతవరకు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.